పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఊపిరి తీసుకోవడమే సవాల్గా మారుతోంది. విశాఖలో కూడా వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. చాలామంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయానికి సంబంధించి సీరియస్గా తీసుకున్నారు విజయవాడకు చెందినటువంటి జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కెఎం లక్ష్మణరావు. ఏకంగా గాలిని శుద్ధి చేసే పరికరాన్ని తయారు చేశారు. భవనాలపై కూడళ్ల వద్ద అమర్చవచ్చనన్నారు. ఇక దీని ద్వారా 250 నుండి 300 ఉన్నటువంటి ఏక్యూఐను 100 రూపు తీసుకురావచ్చని తెలియజేశారు. ఈ పరికరం కేవలం గాలిని మాత్రమే శుద్ధి చేయడమే కాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ పరికరాన్ని విశాఖ పాత జైల్ రోడ్డులో అమర్చారు. ఇక ఇదే విషయంపై విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు ప్రదానం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ తద్వారా పారిశ్రామికరణ కారణంగా విశాఖలో పలు ప్రాంతాలలో కూడా వాహన కాలుష్యం తద్వారా ఆ ప్రాంతాలలో కూడా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య పౌరుడు కూడా ఊపిరి తీర్చుకునేందుకు కూడా ఊపిరి తీర్చుకోవడానికి కూడా ఎంతో ప్రయాసపడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విశాఖలోని ఒక ప్రముఖ కంపెనీ విశాఖ పాత జైలు రోడ్లో ఉన్నటువంటి ఒక అత్యాధునికమైన పరికరం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క ఊపిరి పీల్చుకునేందుకు వాహన కాలుష్యం తగ్గించేందుకు కూడా గణనీయంగా దోహదపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇళ్లలో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతూ కొత్త ఉపశమనం కూడా పొందుతున్నారు. అదే మరీ బయటకు వస్తే స్వచ్ఛమైన గాలి ఎక్కువ ఉంటుందని ప్రశ్నకు సవాలుగా తీసుకొని విజయవాడకు చెందిన ఓ సంస్థ ఈ యొక్క సరికొత్త ప్యూరిఫైయర్ను తయారు చేశారు. నిశాంత్ ఇన్నోవేషన్ మాన్యువేషన్ కంపెనీ ఈ యొక్క టెక్నాలజీ పేరుతో ఈ యొక్క యంత్రాన్ని ఏర్పాటు చేసింది. గాలిని శుద్ధి చేసే పరికరం టెస్టింగ్తో విశాఖలో నిర్వహించారు. గాలిలోని విషవాయువులను కాలుష్య కారకాలను పీల్చేసిన స్వచ్ఛమైన గాలిని అందించే ఎయిర్ పొల్యూషన్ మిటిగేషన్ యొక్క యంత్రాన్ని ఒక సంస్థ రూపొందించారు. అదేవిధంగా మెట్రో నగరాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన తద్వారా ఇందులో భాగంగా తయారు చేసింది ఈ యంత్రం. అయితే ఈ పరికరాన్ని భవనాలపైన ప్రధాన కూడళ్లపైన కూడా అమర్చడం ద్వారా 250 నుంచి 300 ఉన్న ఏక్యూఐని 100 లోపున తీసుకురావచ్చని కూడా ఈ పరికరం ద్వారా తద్వారా గాలిని శుద్ధి చేయడం కాకుండా వాతావరణ సమతుల్యతను కూడా కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కూడా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సౌర పవన శక్తులతో పనిచేసే గ్రీన్ టెక్నాలజీని వినియోగించే పర్యావరణ రహితంగా ఈ యంత్రాన్ని రూపొందించారు. అయితే విశాఖ పాత జైలు రోడ్లోనే ఏర్పాటు చేసినటువంటి యంత్రం కూడా ఇప్పటికే కూడా అందరి మన్నలను పెంపొందించుకుంటుందని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మిషన్ అందులో అమర్చిన బ్యాటరీల ద్వారా పనిచేస్తుందని, దీనికి అవసరమైన విద్యుత్, సోలార్ ప్యానెల్, చిన్నపాటి విండ్ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడం దీని ప్రత్యేకతని కూడా నిర్వాహకులు ఇప్పటికే పేర్కొంటున్నారు. అయితే రన్వేల నుంచి కూడా డ్రైనేజ్ వరకు వీధుల్లోని పరిశ్రమలోని కాకుండా ఎయిర్పోర్ట్ రన్వేల దగ్గర నుంచి కూడా వీధుల్లో కూడా ఉండే డ్రైనేజీల పక్కన ఈ యొక్క యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చని, పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు అదేవిధంగా వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగకుండా కూడా ఇది దోహదపడుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ విజిబిలిటీ సమస్యను కూడా ఇది మిషన్ పరిష్కరిస్తుందని, పరిశ్రమలు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనిక వాయువులు కాలుష్యాన్ని ఇది నియంత్రిస్తుందని, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో గాలిని కూడా శుద్ధి చేస్తుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తున్న ఈ మిషన్ ఇందులో ఫిజికల్, బయోలాజికల్, కెమికల్, రియాక్టివ్, ఇంటరాక్టివ్లో కూడిన 25 నుంచి 100 వరకు ఫ్లక్కర్సు అదేవిధంగా పీల్చే గొట్టాలు ఉంటాయని, ఇవి గాలిలోని ధూళి కణాలను, హానికర రసాయనిక వాయువులను సమర్థవంతంగా పీల్చుకొని గాలిలోంచి తొలగిస్తాయని, అదేవిధంగా గాలి స్వచ్ఛీకరణను క్షణాల వ్యవధిలో పూర్తి చేసి బయటకు విడుదల చేస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇందులో ఉండే మోడ్స్ ప్రకారము ఎంత విస్తీర్ణం మేరకు గాలి నాణ్యతను పెంచాలనేది సెట్ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. అయితే యంత్రం ద్వారా ప్రస్తుతం దాదాపు 200 చదరపు మీటర్ల వరకు గాలిని కూడా శుద్ధి చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో కూడా పొగను పీల్చేయడానికి డ్రైనేజీ, మాంజల నుంచి వెలువడే వివిధ రకాల విషవాయువులను కూడా తొలగించేందుకు ఇది దోహదపడుతుందని కూడా తెలిపారు. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని టెస్టింగ్ కోసం నగరానికి కూడా ఇప్పటికే విశాఖలో ప్రప్రథమంగా విశాఖ జైలు రోడ్ సమీపంలోనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా 200 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకు గాలిని వడబోసేలాగా ఈ యొక్క మోడ్ను నిర్వాహకులు సెట్ చేశారు. అయితే యంత్రం ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఈక్వై లెవెల్స్ 180 వరకు ఉండగా ప్రారంభించిన కొద్దిసేపటికే 80 నుంచి 90 వరకు తగ్గుముట్టం పట్టిందని, దీంతో యంత్రం విజయవంతంగా పనిచేసినట్లు కూడా ధృవీకరించారు నిర్వాహకులు. అయితే పర్యావరణానికి కూడా ఇది కూడా ఎంతో దోహదపడుతుందని కూడా పేర్కొన్నారు. అయితే మన పారిశ్రామిక ప్రతి అడుగులు పర్యావరణ శాపం కాకుండా అత్యాధునిక సాంకేతికత కాలుష్యాన్ని మూలలను తుడిచిపెట్టే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడంగా లక్ష్యంగా ఇది ఏర్పాటు చేసినట్లు అదేవిధంగా నిర్వాహకులు ఈ యొక్క
ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని తయారు చేసినట్లుగా ఈ యొక్క నిర్వాహకులు లక్ష్మణరావు కూడా మనం చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 2 ఏళ్ల పాటు దీన్ని శ్రమించి ఈ యొక్క నిర్వహణ ఏర్పాటు చేసినట్లు, గాలి కాలుష్యం ద్వారా పోరాడుతున్న ప్రతి నగరానికి కూడా ఒక రక్షణ కవచంగా మారుతుందని కూడా నిటెం సంస్థ చైర్మన్ అయినటువంటి కె లక్ష్మణరావు కూడా ఇప్పటికే తెలిపిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఇది ప్రయాణికులకు కూడా ఎంతో దోహదపడుతుందని, అయితే మరిన్ని యంత్రాలు ఈ తరహా యంత్రాలు ఏర్పాటు చేస్తామని కూడా స్థానికంగా ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం.